నారా చంద్రబాబు నాయుడు గారు 1981లో మరి ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పశ్చిమ జిల్లా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా, అలా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, పూర్వపు ఎన్డీఏ కన్వీనర్గా తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి సాటిస్తున్న గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గొప్ప నాయకత్వ లక్షణంగా ఈ రోజు తెలుగు వారిని ఎక్కడున్నా సరే మరి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదంటే అమరావతి రాజధానిగా, గతంలో సైబరాబాద్ రాజధానిగా, ఐటీ సెక్టర్గా, వ్యవసాయ రైతుగా ఎన్నో కార్యక్రమాలు చేసిన గొప్ప మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం ఒక పనిచేసిన ఒక రాష్ట్ర మరి రామరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 సమానంగా తీసుకుని మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇంకా ఇక్కడ ముఖ్య నాయకులు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజయాన్ని నాయకులు వారు హైదరాబాద్కి అద్భుతంగా నగరం పరిపాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అర్పించిన విజయకాయంగా చూస్తే మన యొక్క తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించి తదుపరి ఈ రోజు వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అండగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే ఒక పక్కన ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పడినటువంటి ఉదాహరణ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పెన్షన్ స్కీమ్ మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీసుకురావడం జరిగింది. సుమారుగా 40 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగించుకుంటే గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం డ్వాక్రా స్కీమ్ తీసుకొచ్చి ఆ రోజు ఈ రోజు 90 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే చేస్తున్నారు. అంటే 76 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు దగ్గరలో పూజా కార్యక్రమాలు కూడా మనం విజయమందాం. అలాగే రామరాజు గారికి స్వాగతం. చూడండి సార్ అందరూ చూడండి చూడండి సార్ పిల్లలు పెట్టండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు బదిలీ స్కూల్లో పెద్దల సమక్షంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. మన రాష్ట్రానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎక్కడికో తీసుకెళ్లాలని ఆలోచన చేసి 2007 వచ్చేసరికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అన్న ఆలోచనతోటి దూరదృష్టితోటి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. సిరి సంపదతో ఉండాలని
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుట్టినరోజు చాలా ఘనంగా మన భీమవరం నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యమంత్రిగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం మరి నాయకుడు ఈ రోజున అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ రోజున మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ఆయన జరగటం అనేది చాలా చాలా సంతోషం. పూజలు చేయటం భీమవరం పట్టణమే కాదు, రూరలే కాదు, అన్ని వీరవసరం మండలమే కాదు, అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లోనూ అక్కడ ఉన్న గ్రామ వార్డు అందరూ కూడా అక్కడ నాయకులు అందరూ బొమ్మయ్యపోయి మీరు వచ్చండి. చంద్రబాబు నాయుడు గారు చూడండి రాము గారు, శేఖర్ గారు వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం. సెక్రటరీ గారు అమ్మా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆదేశాల మీద వారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో కూడా పలు సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు మరి మన భీమవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మందిన రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు గారు, యాండ్ర సీనియర్ గారు, ఏఎంసీ చైర్మన్ కలిజిటి సుజాత రామచంద్రరావు గారు, కృష్ణమల్లి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు, అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు, ట్రస్టర్లు, యూనిట్లు, యువత హోదాలో ఉన్న గుడి దేవస్థాన కమిటీ చైర్మన్లు, డైరెక్టర్స్, ప్రతి నామినేటి పదవున్న నాయకులు, కార్యకర్తలు అందరూ బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉదయం 6 నుంచి హోమాలు, పూజలు, కార్యక్రమాలు అన్ని చేస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండి ఈ రాష్ట్రంలో దశ దిశ నిర్దేశిస్తూ రాబోయే తరాలకు కూడా మంచి పునాదులు గట్టిగా వేయాలని
చెప్పి ప్రతి గుడుల్లోని గోపురాల్లో చర్చిల్లో మసీదుల్లో కూడా పూజలు చేసిన మన భీమవరం నియోజకవర్గ పట్టణ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి 76 సంవత్సరాలు క్రితం మన రాష్ట్రానికి దిశ నిర్దేశించే ఒక వ్యక్తిని జన్మనిచ్చిన మహాతల్లి ఈయనే ఇంకో 76 సంవత్సరాలు ఉంటే మరి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా మన తెలంగాణ అభివృద్ధిని మనం చూసాం, హైదరాబాద్ అలాగే అమరావతిని చూస్తున్నాం, పోలవరాన్ని చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ప్రతి అభివృద్ధి బాటలో కూడా ముందుకు సాగే విధంగా సర్వశక్తులు ఆయనకి ప్రసాదిస్తే మరి పిల్లల భవిష్యత్తు కానీ అన్ని బాగుంటాయని చెప్పి ఆ ఈశ్వర అల్లా యేసుని 2 నీరాలు కూడా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో పిల్ల పాపంతో నారా చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలని చెప్పి పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.